ముందు ఒక వార్త చూద్దాం. ఇది ఈనాడులో సిటీ ఎడిషన్లో వచ్చినటువంటి వార్త. ఏంటయ్యా అంటే, కొల్లిపర శివారు రేపల్లె కాలువపై చేపట్టిన నూతన వంతెన నిర్మాణం 2 శాఖల నడుమ సమన్వయలేమి అనేక సమస్యలకు కారణమవుతుంది, ప్రమాదాలకు తావిస్తుంది. 4.18 కోట్లతో కొత్త వంతెన పాత వంతెన అత్యంత సమీపంలో పాత వంతెనకు అత్యంత సమీపంలో నిర్మిస్తున్నారు. పునాదుల నిమిత్తం మట్టి తవ్వేయడంతో పాత వంతెన ప్రమాద స్థితికి చేరుతోంది. దీని రిటైనింగ్ వాళ్ళని తొలగించేయడంతో గురువారం మట్టి గోడలు కుప్పకూలిపోయాయి. బుధవారం రాత్రి పాత వంతెన మట్టి విరిగిపడి కొత్త వంతెన నిర్మాణానికి కప్పేసింది. అదే పగటిపూట జరిగి ఉంటే కూలీల ప్రాణాలకు ముప్పు ఏర్పడేది. తాగునీటి అవసరాల కోసం రేపల్లె కాలువకు నీరు వదలడంతో సమస్య మరింత జటిలంగా మారింది. కృష్ణానది కరకట్ట పక్కనే రేపల్లె కాలువ ఉండటం, పునాదుల కోసం మట్టిని తవ్వేయడంతో గట్టు సైతం బలహీనపడింది. మట్టి విరిగిపడి నీటిలో కరిగిపోతుంది. అటు ఆర్సీ అధికారులు కానీ, నీటిపారుదల శాఖ అధికారులు కానీ ఇటువైపు దృష్టి సారించబడంతో రైతులు, గ్రామ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాత వంతెన కూలిన కరకట్ట బలహీనమైన ప్రాణాలకు ముప్పు తప్పదని వాపోతున్నారు. మట్టి చర్యలు జారిపడిన విషయం నిజమే, జారిపడిన మట్టిని తొలగిస్తున్నాం, పాత వంతెనకు తాత్కాలిక రిటైనింగ్ వాళ్ళు నిర్మిస్తాం, కరకట్ట బలహీనపడిన ప్రాంతంలో కర్రలు పాతి ఇసుక బస్తాలేసి బలోపేతం చేసే చర్యలు తీసుకుంటాం, వాహనాల రాకపోకలు నిర్వహిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసామంటే కృష్ణారెడ్డి డిప్యూటీ ఇంజనీర్ చెప్పారట. ఇదే విషయం ఇదివరకు వైసీపీ అధికారంలో ఉంటే ఆ మట్టిని వైసీపీ వాళ్ళు దవ్వేసుకున్నారు. ఇంత అడ్డదిడ్డంగా కడతారా, ఇట్లా ఉండేది. అది వైసీపీ అనే పేరు వాడు. ఇక్కడేమో అధికారులు తప్పు, కాంట్రాక్టుల సమన్వయలేము. అప్పుడు జరిగేది అదే, కానీ అప్పుడు రాజకీయాన్ని ఇన్వాల్వ్ చేస్తారు. ఇప్పుడు అది సమస్య. ఇది నిజమైన వార్త, నో డౌట్ అందులో. బట్ అప్పటి దాంట్లో వక్రీకరణ ఎక్కువ ఉండేది అన్నమాట.